అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కుటుంబ సభ్యులు, మరి ప్రేమ్, అలాగే మరి రమ్య, ఇద్దరిని ప్రేమించి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఈ చక్కని సంతానాన్ని బట్టి మరి బర్త్డే, రెండవ బర్త్డే ఈ విధంగా జరుపుకోవడానికి మరి చక్కని పాటలు అందరూ పాడుతూ ఉంటే చక్కని స్వరాలు వినబడుతూ ఉన్నాయి. కాబట్టి సమయం లేదు, కానీ మరి కార్యక్రమాన్ని ఉంటున్న బట్టి మరి త్వరగా ఈ కార్యక్రమాన్ని ముందు కొనసాగించి ఆశపడుతూ ఉన్నాను. మరి ప్రత్యేకంగా మరి మీరెంతో ధన్యులని, మంచి దైవసేన చేతిలో బలంగా మరి నడిపించబడుతున్నారని నా ప్రభువుని ఎంతో కనపరుస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేసి మరి ముందుకు వెళ్ళని ఆశపడుతున్నాను. ఎక్కువ మర్మాలతో కూడింది కాదు, కానీ అందరి పరిచయమైనటువంటి దేవుని మాటలే. కీర్తన గ్రంథంలో 23వ కీర్తన, దావీదు మహారాసినటువంటి కీర్తన 23లో, యెహోవా నా కాపరి, చివరి వచనం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేసేదని. చాలండి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కుమారులు అనేది యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం. కానీ మానవ ప్రయత్నం కాదు, మానవ ఆలోచన కాదు. మరి వారి కుటుంబ జీవితాల్లో మొదటిగా మరి ఎన్నో గర్భఫలాలు కలిగినప్పటికీ కూడా అపవాది దొంగిలించిన మరలా శ్రేష్టమైనటువంటి కుమారులు మహేందర్ని దేవుడు వారికి స్వాస్థ్యముగా దేవుడు అనుగ్రహించాడు. నమ్మవారి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ బిడ్డల్ని మనము ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలు మనం పెంచాలి. హన్న ఏ విధంగా తన కుమారుడైనటువంటి సొలొమోనును దేవుని అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు సహాయం చేశాడో, ఆ దేవుని యొక్క మేలును పొందుకుంటూ కూడా దేవునికి కృతజ్ఞతగా, దేవునికి నమ్మకంగా హన్నా జీవించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూస్తే దావీదు మహారాజు మనకు చెబుతున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కూడా ఏమి రావాలి మన వెంట? అందరూ చెప్పండి, ఏమి రావాలి? కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఈ బిడ్డ వెంట దేవుని కృప రావాలి. ఎందుకంటే కృపకి వెల కట్టగలిగినట్టు నీకు మరొకటి ఏది కూడా లేదు. ఈరోజు మనం ఇలా కూర్చున్నామంటే, చక్కగా పాడి ప్రభువుని ఆరాధిస్తున్నామంటే, ఈ బర్త్డే మరి కార్యక్రమాన్ని ఈ విధంగా బిడ్డలు ఏర్పాటు చేసుకొని వారి సంతోషములో మనలను కూడా పాలి భాగస్తులు చేయగలిగారంటే నేను అంటాను, ఇది కేవలము దేవుని కృప. ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నంటే దేవుని కృప. ఈ బర్త్డే కార్యక్రమం జరిపించుకుంటున్నారంటే దేవుని కృప. కాబట్టి ఆయన కృప లేకుండా మనము జీవించలేము. అందుకే దావీదు, దేవుడు దేవస్థితిలో ఉన్నటువంటి గొర్రెల దొడ్లో ఉన్నటువంటి దావీదుని దేవుని యొక్క మరి పని కొరకు పిలిచి, తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాలు రాజుగా జీవించడానికి దేవుడు కృపించాడు. ఆయన 40 సంవత్సరాలు సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేస్తున్నా, ఏ స్థితిలో నుంచి దేవుడు పిలిచాడో, ఏ స్థితిలో నుంచి దేవుడు ఎన్నుకున్నాడో, నిజంగా ఆ విషయాన్ని దావీదు మర్చిపోలేదు. దేవుని బిడ్డలారా, చాలామంది మేలు కలిగేంత వరకు, దేవుని కృప దొరికేంత వరకు ఎంతో నమ్మకంగా ప్రభువుకుంటారు, కానీ ఆ తర్వాత మరలా దేవుని మర్చిపోతూ ఉంటారు, దేవుని సంధిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అట్టి రీతిగా మనం ఉండకూడదు. కానీ దేవుడు ఏ సందర్భంలో, ఏ విధంగా ఈ కుటుంబంలో దేవుడు ఆ బిడ్డను అనుగ్రహించాడో, దాన్ని ఆ దేవుడు చేసిన కృపని మనము జ్ఞాపకము చేసుకొని ఆ భక్తులు తెలియజేసినట్లుగా ఒక నిబంధన, ఒక నిశ్చిత కలిగినటువంటి వారమై జీవించాలని దేవుని సావుకునుగా ఈ రాత్రి వేళ మీకు తెలియజేస్తున్నాను. అందుకే దేవుడు దావీదు మహారాజు అన్నమాట, అంటే నేను బ్రతుకు దినములన్నీ కూడా
ఆయన కృపాక్షేమములే నా వెంట రావాలి. ఈ కుటుంబం పట్ల, ఈ బిడ్డల పట్ల కూడా దేవుని కృప వారి పట్ల రావాలని తెలియచేస్తా ఉన్నాను. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలారా చూడండి, కీర్తన గ్రంథంలో మనం చూస్తే కీర్తన మరొక కీర్తనలో దేవుడు 91వ కీర్తన 14వ వచనంలో అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. చెప్పండి, ఎన్ని ఆపదలు వచ్చినా గడిచిన మొదటి సంవత్సరం కాపాడి ఈ 2వ సంవత్సరంలోకి దేవుడు నడిపించిన రీతిని బట్టి మనం జ్ఞాపకం చేస్తే మరి ఎక్కడ అంటాడు, చదవండి 91వ కీర్తన 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదును. ఏ విధమైనటువంటి బలహీనతలు వచ్చినా, ఏ విధమైనటువంటి శత్రు శాల బిడ్డని ఆవరించినా, ఏ విధమైన శరీర బలహీనతలు కలిగినా, అనేక రకాల అనారోగ్యాలు సంభవించినప్పటికీ కూడా దేవుడు తప్పిస్తూ వచ్చాడు, ఆరోగ్యం ఇస్తూ వచ్చాడు. మరొక సంవత్సరము ఈ యొక్క హ్యాపీ బర్త్డే ఈ విధంగా సంఘముతో, దైవ సేవలతో నిజంగా సంతోషంగా ప్రభుని గణపరిచే కృప దేవుని వల్ల దొరికింది. అందుకే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను ఆయన్ని తప్పించేదను. ఈ రోజున మనము దేవుని కృప పొందుకొని, రెండవది దేవుని ప్రేమించినప్పుడు మనం ఎలాంటి ఆపదలు ఉన్నా తప్పించబడతాం. ఒక చిన్న ఉదాహరణ చెప్పనమంటారా? దేవునిబిడ్డలారా, నిన్నటి కాల సమయం ఒక వారం క్రితమే మన సంఘంలో ఒక రచకుల కుటుంబం నుంచి ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. మరి మొదటి సంతానముగా బాబు పుట్టాడు, 2వ సంతానం, 3వ సంతానం, 4వ సంతానం, అట్లా 4 మరల మధ్యలో మరి గర్భఫలాలు మరి పుట్టి చనిపోయారు. లేక మరలా ఒక పాప పుట్టింది. ఆ పాప 5 రోజుల తర్వాత డాక్టర్ నిర్ధారించింది ఏంటంటే ఆ చిన్న పాప హార్ట్లో పెద్ద హోల్ ఉందని. ఇప్పటికీ 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ బేబీ కొరకు ఎంతో ప్రయాసపడుతున్నారు. ఇంత ఖర్చు పెట్టినా మేమేమి చెప్పలేమంటున్నారు. చూడండి, అలాంటి ఆపదలు ఎన్ని సంభవించినా ఆ బిడ్డ ధరిచేరకుండా దేవుడే తప్పిస్తూ వచ్చాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. చదవండి 91వ కీర్తన, అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతనిని తప్పించదను. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక ఈ విధంగా నేను ఘనపరుస్తాను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను వారికి జవాబిస్తాను. శ్రమలలో నేను వారికి, ఆ బిడ్డకి, ఆ కుటుంబానికి తోడై ఉంటాను. అతనిని విడిపించి ఇప్పుడు బాల్య దినం మాత్రమే కాదు, ఇంకా ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి గొప్పగా చేయబోతున్నాను. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. ఇంకా దీర్ఘాయుషు చేత, చెప్పండి, ఏ ఆయుషట? మనం ఏం కోరుకోవాలి ఆ బిడ్డ విషయంలో? దీర్ఘాయుషుని దేవుడు ఇవ్వాలని, దీర్ఘమైనటువంటి దేవుని కృప బిడ్డ మీద ఉండాలని, మనం ఆయన ప్రేమించినప్పుడు దేవుడు దీర్ఘాయుష్యుని ఇస్తారని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఈ లోపల చాలా మంది బిడ్డలు మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు యందు దయలేని పుత్రుడు, పుట్టనేమి వాడు గిట్టనేమి. చాలా మంది బిడ్డలు రోజున కంటున్నాం, కానీ ఈ రోజున కుటుంబానికి ఉపయోగపడలేదు, సమాజానికి ఉపయోగపడలేదు, గ్రామానికి కూడా ఉపయోగపడలేదు. కానీ లేక కొన్ని సంవత్సరాల తర్వాత అన్నా జీవితంలో దేవుడు మేలు చేసిన అన్న ఎలాంటి ప్రార్థన చేస్తుంది చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తే అంటది, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే అంటుంది. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనం చూడండి. అమ్మా, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు ఈ యొక్క సన్నిధిలో, నీ మందిరంలో నిలిచి, చెప్పండి, యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని విని ఆయన నాకు ఈ బిడ్డని ఇచ్చాడు. చూసారా, మనము చేసిన ప్రార్థన వ్యర్థం కాకుండా దేవుడు కార్యం జరిగిస్తాడు. నా జీవితంలో నిరాశపడింది, పెనిన్న అనేక రకాలైన పరిస్థితులు నిజంగా ముందున్నప్పటికీ కూడా అనేక రకమైన నిందలు, అవమానాల మధ్యలో కొనసాగుతున్న ఆమె విశ్వాసాన్ని విడవలేదు. దేవుని కొరకు ప్రార్థన చేసింది, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని విని ఆయన నాకు ఈ బిడ్డని అనుగ్రహించాడు. తర్వాత కాబట్టి నేను
ఆ బిడ్డ యెహోవాకు ఆ బిడ్డను ఎవరికి ఇస్తున్నాను చెప్పండి, ఎవరికి ఇస్తాను? ఇందాక దైవ సేవకులు రాకముందే చాలా మంది ఎవరి బిడ్డలు వచ్చి ఈ మైక్ సిస్టమ్, ఈ లైటింగ్, ఈ బాక్సులు సిద్ధం చేస్తుంటున్నారు. అయ్యగారు వస్తారు, త్వరగా కానివ్వండి. అట్లా మన బిడ్డలను దేవుని పరిచర్య కొరకు ప్రేరేపించి నిజంగా దేవుని పనిలో ముందుకు కొనసాగించేటువంటి వారిగా ఉండాలి. చాలా మంది బిడ్డలు ఉంటారు కానీ అవి నువ్వెందుకురా డ్రమ్ము కొట్టేది, నువ్వెందుకురా మైకులు పెట్టేది, నువ్వెందుకు అది ముందు వెళ్ళేది, నీకేం ప్రతిఫలం వస్తుంది, నీకేం లాభం వస్తుంది అనేటువంటి ఆ తల్లిదండ్రులు లేకపోలేదు. కానీ నేను అంటాను, మన బిడ్డలను దేవుని యొక్క సేవకునికి దగ్గరగా ఉంచి ఇక్కడ జరుగుతున్న ఈ పని ఒక పాస్టర్ గారిది కాదు, ఒక పాస్టర్ గారిది కాదు, అయితే ఒక విశ్వాసది కాదు, ఇది మన అందరిది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి పని ఇది? మనది. మనం దేవుని ఆనాడు మోషే చేతులు బరువెక్కినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఎత్తిపెట్టారో దేవుని సేవకుని చిన్న వయసు ఉన్నప్పటికీ మనందరము కూడా అయ్యా మేము నీకు తోడుగా ఉన్నాం, మేము నీకు నిజంగా దగ్గరగా ఉంటాం, ఏ పని అప్పగించినా ఆ పని చేయడానికి మా బిడ్డలను మేము నీ పని చేయడానికి మేము సమర్పించుకుంటున్నామని నిజంగా తీర్మానం కలిగి ఉండాలి. నేను చూశాను బిడ్డరా, ఈ మధ్యకాలంలో చర్చ అనివర్సినప్పుడు మీరందరూ నిజంగా చేసిన పరిచర్య, మీరందరూ నిజంగా సహకరించిన సహకారం, మీ అందరూ నిజంగా చేసిన ప్రార్థనలు వ్యర్థం కానికుండా అనేక మంది ప్రాంతాల నుంచి దేవుని బిడ్డలకు రావడానికి దేవుడు కృపించాడు. స్తోత్రం. ఇంకా రానున్న దినాల్లో కొమ్మిరెడ్డిపల్లి అంటే అనేకమైన ప్రపంచ దేశాలకి ఈ సువార్త పరిచర్య వ్యాపించబడిన గాక. దైవ సేవకులు దేవునిక ఆత్మతో, శక్తితో, బలముతో దేవుడు నింపి అనేక రీతులుగా దేవుడు తన దాసులను వాడుకును గాక. అంత మాత్రమే కాదు, శక్తి చేతులను బలము చేతులను కాదు కానీ తన ఆత్మ ద్వారా దేవుడు ఈ ప్రాంతమును దర్శించును గాక. ఎన్ని వ్యతిరేక శక్తులు వచ్చినా, ఎన్ని రకాల ఆటంకాలు కలిగినా దేవుడు అంటారు, నాకు విరోధంగా రూపించబడిన ఏ విధమైన ఆయుధము చెప్పండి అమ్మా, చెప్పండి, ఏ ఆయుధము వర్జలనేడు. దేవుడు నిజంగా తండ్రి గారు సంసనయ్య గారు ఈ ప్రాంతంలో వాడు పడిన ప్రయాస, వారు చేసినటువంటి ప్రార్థన నేను కళ్ళారా చూశాను. నేను మరి సిరివెల్ల ఆనవ్ గారిని మొట్టమొదటిగా ప్రాంతానికి పిలిచినప్పుడు స్వయంగా అయ్యగారి నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేసి, అయ్యా సిరివెల్ల ఆనవ్ గారిని మేము కూడా మా ఊరికి పిలవాలి, ఆయన పాటలు మా ఊరికి అందించాలని చెప్పి అంత పెద్దవాడైనా ఒక దీన సేవకుడు మాకు ఫోన్ చేసి, అయ్యా ఏ విధంగా మరి ఎలా మరి ముందుకు వెళ్తారని చెప్పాను. అట్లా ఏ కార్యక్రమం జరిపించాలన్నా డబ్బు వైపు చూడలేదు, లేకపోతే ఎంత ఖర్చు అని చూడలేదు, కానీ దేవుని పని కొరకు విత్తనం ఎదబట్టినట్లు ఈ పరిచర్య కొరకు వారు త్యాగం చేశారు. దేవునికి స్తోత్రం. అలాంటి దైవజనులు ఉంటున్న బట్టి వారి కుమారులను సంజయ్ గారిని దేవుడు ఈరోజు యవ్వన ప్రాయములో దేవుడు వాడుకుంటున్నాడు. ఈ బర్త్డే సందర్భంగా దేవుడు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, మనము బ్రతుకు దినాలన్నీ మన అంటే ఏం రావాలా? అందరూ చెప్పాలి, ఏం రావాలి? చివరోళ్ళు చెప్పాలి, ఏం రావాలి? చెప్పండి అందరూ, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదిను. ఎంతవరకు? రోగం పోయేంతవరకు, అప్పులు తీరేంతవరకు, బిడ్డల వివాహాలు జరిగేంతవరకు, 10th క్లాస్లో బిడ్డలు పాస్ అయ్యేంతవరకు, ఇంటర్లో పాస్ అయ్యేంతవరకు, ఉద్యోగాలు వచ్చేంతవరకు ప్రార్థన చేయటం కాదు. అందుకే 146 కీర్తనలో మొదటి వచనంలో భక్తులు ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తాను, ముగిస్తున్నాను దేవుని బిడ్డలారా. ఎందుకంటే దైవ సేవకులు ఇంకా మరి వేరే వాళ్ళు ఎదురు చూస్తున్నారు కనుక మరి చాలా త్వరగా మరి కార్యక్రమాన్ని ముందు నడిపించాలని ఆశపడుతుంది. 146 కీర్తన మొదటి వచనం చూడండి, యెహోవాను స్తుతించుడి. చూడండి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. చెప్పండి, ఎంత కాలం అట? ఒక వారం గుడికి వస్తే చాలు, ఒక నెల వస్తే చాలు, ఒక సంవత్సరం ఉంటే చాలు, లేకపోతే ఉద్యోగమో వ్యాపారమో నిజంగా మరి పొందుకునేంత వరకు కాదు. కానీ దావీదు భక్తుడు అంటారు, నేను బ్రతుకు కాలం అంతయు నా యెహోవా నేను స్తుతించేదను. ఎంతవరకు స్తుతించాలి? దేవుని బిడ్డ రోగం పోయేంత వరకు, అప్పులు తీరేంత వరకు, ఇల్లు కట్టుకునేంత వరకు, బిడ్డ వివాహం జరిగించేంత వరకు, ఉద్యోగం వచ్చేంత వరకు, గర్భఫలం కలిగేంత వరకు కాదు. కానీ మనం ఎలా ఉండాలంటే జీవిత కాలం అంతా కూడా ఈ పని మన బుధ స్కంధాలపై వేసుకొని, అయా ఈ పరిచర్యలో మనందరం ఒక తోటలో పనివారముగా దైవ సేవకులకు మనము ముందంజలు ఉంటూ పనిని నడిపించుదము గాక. ఇంకో మాట్లాడు ఇక్కడ, నేను బ్రతుకు కాలమంతయు
కీర్తించదను. నా దేవుణ్ణి కీర్తించదును. రాజుల చేత చెప్పండి చాలండి. కాబట్టి ఇక్కడ చూస్తే ప్రేమ కుమార్ గారికి మరి నా బిడ్డకి చెప్పే మాట ఏంటంటే, దేవుని బిడ్డరా, మరి తన బిడ్డని ఈ బర్త్డే రోజు వరకే కాదు కానీ ఆ బిడ్డ ప్రతినిత్యము కూడా దేవుని యొక్క అడుగు జాడల్లో పెంచును గాక. ప్రభు యొక్క శిక్షలోను, ప్రభు యొక్క బోధనను దేవుని బిడ్డ పెరుగును గాక. వయసు ఎందును, ఆరోగ్యమందును, దేవుని దయను, మనుషుల దయను ఆ బిడ్డ వర్ధిల్లును గాక. అంత మాత్రమే కాదు, అలా మనం జీవించినప్పుడు మన జీవిత కాలం అంతా కూడా మనం దేవుని స్తుతించి ఆరాధించే వారిగా ఉంటాం. అన్నా చూడండి, నా కొరకు కాదయ్యా, ఆ బిడ్డను నీ కొరకు పెంచుతానని ఎంతగా సమయంలో పాలు విడిచిన తర్వాత దేవుని సేవకుడు ఏలీ చేతులు పెట్టి ఆమె తిరిగి ఇంటికి వచ్చింది. కాబట్టి చూడండి ఎంత మరి అంతకంటే ముందు ఎంతోమంది వ్యక్తులు వచ్చారు కానీ అంత మరి సమయంలో అంత ప్రవక్తలు మరి ఎవరు కూడా కనబడలేదు. మన బిడ్డలు ప్రవక్తలు అవుదురుగాక. మన బిడ్డలు మంచి కుటుంబానికి మరి మేలుకరమైన బిడ్డలుగా ఉందురుగాక. ఏలీ పిల్లలు చెడిపోయారు, పాడైపోయారు, కానీ ఏలీ చేతిలో పెంచబడినటువంటి ఆ యొక్క హన్నా కుమారుడు మాత్రం ప్రయోజనకరమైనట్లుగా ఈ బిడ్డను కూడా దేవుడు అలా చేయాలి. ఒక్క మాట చదివించి ఇక ప్రార్థన చేస్తాను. చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో చూస్తుంటే ఈ మాట అందరికీ, ఆ చిన్న బిడ్డకి మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి యవన బిడ్డకు, ప్రతి మనకి కూడా ఈ మాట హెచ్చరిస్తూ ఉంది. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని, నీ తండ్రిని అనుమానించు. అనుమానించా. ఈరోజు అనుమానాలు. తల్లిని కూతురు నమ్మట్లేదు, కూతురుని తల్లి నమ్మట్లేదు, తండ్రిని కొడుకు నమ్మట్లేదు, కొడుకును తండ్రి నమ్మని స్థితిలో. అందుకే మనకి మేలు కలగాలంటే, ఆయన కృప దొరకాలంటే, ఆయన ప్రేమలో వర్ధిల్లాలంటే వాక్యం చెబుతుంది, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించేవారిగా ఉండాలి. మొన్న ఒక ఇంటికి వెళ్తే అయ్యగారు, అదే పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయించుకోరంటే అంటున్నాడు కొడుకు, మమ్మీ ఇంకొకసారి ఆ మాట అంటే నీ నాలుగు చీరుతా అంటున్నాడు. కొడుకు ఏమన్నాడు, తల్లి నాలుక చీరేస్తాడట. అదేనా మనం బిడ్డలను పెంచే విధానం? ఈరోజు నిజంగా చాలా మంది ఎవరి బిడ్డలు దేవుని భయం లేకుండా, దేవుని కృప లేకుండా చూస్తున్నా. అందుకే మరి ఈమె గ్రంథంలో ఒక మాట ఉంది, వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములు ఎవరూ లేకుండా వారిని నాశనం చెట్టుకు మరణము ఏం చేస్తుంది, కిటికీలను ఎక్కుచున్నది. ఈ రోజున చూడండి, దేవుడు ఎంతోమంది యవన బిడ్డలు ఈ రోజున జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల మాట వినకుండా డ్రగ్స్కి, గుటకాకి, మద్య పానీయాలకి, నిజంగా స్మార్ట్ ఫోన్లకి బానిసలైపోయి ఈ రోజున తల్లిదండ్రులను ధిక్కరించే బిడ్డలుగా ఉంటున్నారు. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే, మన బిడ్డల కొరకు రేయి మొదలుగా వేసి మనం ప్రార్థన చెప్పండి. ఎప్పుడు లేవాలి పిల్లల కోసం? తల్లికి ప్రార్థన చేసే అలవాటు ఉంటే బిడ్డకి ప్రార్థన చేసే అలవాటు వస్తుంది. తల్లి పొద్దెక్కినాక లేస్తే పిల్ల ఇంకా పొద్దెక్కినాక లేచిద్ది. అందుకే సామెతలను 10వ అధ్యాయం అంటాడు కదా, ఇదిగో మరి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యం. ఆమె చీకటితో లేచి తన ఇంటి వారి కొరకు ఏం సిద్ధపరచును, భక్తిమ సిద్ధపరచును. 31:10 వచనంలో చక్కని మాటలు ఉన్నాయి. కాబట్టి దేని బిడ్డ సబ్జెక్ట్ అది కాదు, కానీ ఇక్కడ ఈ చిన్న బిడ్డ విషయంలో జ్ఞాపకం అంటే, మనం బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమం మనం వెంట రావాలి. అతను నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను వారిని ఎలాంటి అనారోగ్యాలు వచ్చినా, ఎలాంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వచ్చినా నేను వారిని తప్పిస్తాను, దీర్ఘాయుష్తో వారిని తృప్తిపరచగలను. దేవుడు ఇంకేమన్నాడు, ఆయనను స్తుతించేటువంటి వారికట ఎంతవరకు మనం ప్రార్థన చేయాలంటే, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుణ్ణి స్తుతించదును, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించదును. చివరిగా మనం చూస్తే, నీకు మేలు కలగాలంటే ఏం చేయాలి? మన తల్లిని చెప్పండి, మన తండ్రిని సన్మానించే వారికి ఉండాలి. ఈ రోజున చాలా మరి సందర్భాలు మనం చూస్తున్నాం. అత్తొద్దు కానీ అత్త ఆస్తి కావాలి. చెప్పండి, బిడ్డలను తల్లిదండ్రులు చూడడం కానీ తల్లిదండ్రుల సంపాదించిన ప్రతిదీ కూడా మనకి కావాలి అనేటువంటి వారు లేకపోలేదా? ఇప్పుడు నువ్వు ఏ నడుతావు, ఏ విత్తనం విత్తావో ఆ పంటనే కోస్తావు. ఒక విత్తనం విత్తి మరొక పంటకు రావాలంటే రాదు. ఇప్పుడు నువ్వు బిడ్డలను నువ్వు చేసి చూసే విధానాన్ని బట్టి చూస్తే రేపు నీ బిడ్డలు కూడా నేను అంత ప్రేమగా చూసుకుంటారు. ఇప్పుడు వృద్ధులను గద్దించి వారిని ప్రేమించకపోతే రేపు నీ పిల్లలు కూడా అలానే చేస్తారు. చూస్తున్నాం చాలా సందర్భాల్లో. ఒక అత్తగారికి అట్ట కోడలు
ఒక్క ప్లేట్లో అన్నం పెట్టిందంట. ఏ ప్లేట్లో? ఒక్క ప్లేట్లో. తర్వాత రోజు ఆ ప్లేట్ కనపడకుండా పోయిందంట. ఈ ప్లేట్ ఏమైపోయింది ఎందుకంటే మనవడు వచ్చానట, ఇదిగో ఆ ప్లేట్ ఎక్కడ లేదు, రేపు నీ కోసం ఈ ప్లేట్ దాచించాను అన్నాడట. చెప్పండి, ఎవరి కోసం? ఎవరి కోసం? రేపు నీకు ఇదే ప్లేట్లో నేను అట్ని అలా కాదు. దేవుని బిడ్డలారా, మనము మన బిడ్డలకు అనేది ఎందుకంటే రేపు మనకు ఉపయోగకరంగా ప్రయోజనకరంగా ఉంటారని. కాబట్టి అందుకే నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో అదే మనకు చేయబడింది. ఏ కొలత కొలుస్తావో ఆ కొలత కనబడింది. ఎందుకంటే దేవుని రాకడ దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టిన మనుషుడు మరలా క్షేమంగా ఇంటికి తిరిగి వస్తున్న గ్యారెంటీ లేని దినాలు. దోపుడు సొమ్ము దొరికినట్లుగా దేవుడు మనం బ్రతికిస్తూ ఉన్నారు. ఈ రోజు నువ్వు బ్రతుకున్నానికి కారణము కేవలమైన ఉచితమైన కృపని జ్ఞాపకం చేసుకొని, ఈ రోజున ఏదో వారు ఒక ఇద్దరు బంధువుని కుటుంబీకులు పిలుచుకొని కేక్ కట్ చేసుకోవచ్చు, అది కాదు. కానీ ఈ రోజున ఈ బర్త్డే సందర్భంగా మా బ్రతుకుల్లో మా జీవితాలలో దేవుడు గొప్ప అద్భుతము జరిగించాడు కనుక వీటి ద్వారా సువార్త అనేకులకు ప్రకటించాలని వారి సంతోషములో మనల్ని కూడా పాలిభాగస్తులు చేసి ఈరోజు చాలా మంది అన్నదానం, వస్త్రదానం, గోదానం, భూదానం అనేక రకాల దానాలు చేస్తారు. కానీ ఈరోజు వాక్యాన్ని ఇలా దైవ సేవకులు పిలిపించి అనేకులకు వెదజల్లుతున్నారు. గట్టిగా చప్పట్లు పడదామా? గట్టిగా చప్పట్లు పడాలి. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా సందర్భం ఏదైనా సరే దేవునికి ఘనత కలిగేటట్టుగా, మన మనుషులు కాదు కానీ దేవుని మహిమ వచ్చినట్టుగా మరి మన ప్రార్థన విందాం. అలాగే మరి ఈ బర్త్డే కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రేమ్ కుమార్కు, అమ్మాయికి, మరి ఆ చిన్న బిడ్డకు, అలాగే అత్త మామలకు, అలాగనే మరి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులందరికీ కూడా సంఘానికి మేలుకరమైన బిడ్డగా ఉన్నట్లుగా మరి ప్రార్థన చేద్దాం. మరి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి తన రాకడ కొరకు సిద్ధపరచునుగా.